మళ్ళీ తన చెయ్యి పట్టుకోమన్నాడు అతను. రెండవ హాస్టల్ తలం నుంచి మూడవ తలంలోకి వెళ్ళటానికి సుముఖంగా ఉండమన్నాడు. అతను చెప్పినట్లే చేశాను. అంతే. వెంటనే మా చుట్టూ ఉన్న పరిసరాలు కాంతిహీనమవుతూ మరో కొత్త పరిసరాలు ఏర్పడసాగాయి. ఇప్పుడు మా చుట్టూ పరిసరాలు పూర్తిగా వేరే రకంగా ఉన్నాయి. మేము ఒక ఆరుబయట ప్రదేశంలో నిలబడి ఉన్నాము. చుట్టూ చిన్న చిన్న అడవుల్లాంటి డజన్ల కొద్దీ ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు తోపుల్లో కూడుకున్న ఒక పెద్ద పార్కు మీరు ఊహించుకున్నట్లయితే మాకు కనపడిన సీనరీ మీకు అర్థమవుతుంది. చుట్టూ చెట్లు ఉంటాయి, మధ్యలో పెద్ద పార్క్ ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది? అలాంటి ప్లేస్కి వాళ్ళు వెళ్ళారనమాట. ఇది మూడవ తలం అనమాట. మూడవ తలానికి తీసుకువెళ్ళాడనమాట. అలాంటిది అసలు మన ప్రపంచంలోనే ఉండదు. కానీ పైనుంచి చూస్తే అది ఒక పెద్ద షెర్వుడ్ అడవిలాగా కనిపిస్తుంది. చాలా సందర్భాలలో ఇలాంటి ఆరుబయట ప్రదేశాలు ఎన్నో ఎకరాల విస్తీర్ణంలో ఉంటాయి. 3 నుంచి 50 ఎకరాల దాకా. ఒక 50 ఎకరాల అడవిని మనం పైన హెలికాప్టర్లోంచి చూస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. అలా ఉంటుందని మనకి చెప్తున్నాడు అనమాట. అలాంటి అడవి ప్రాంతానికి వెళ్ళారంట. మన వనదారులన్నీ ఎంతో అందంగా ఉన్నాయి. విరబూసిన పూలతో నిండిన గుబుర్లు అంతటా ఉన్నాయి. పచ్చటి పచ్చిక బయళ్ళు ఉన్నాయి. మొదట్లో ఇళ్ళు కనిపించలేదు, కానీ తర్వాత చూస్తే విచిత్రంగా ఉండే పెద్ద ఇళ్ళు కనిపించాయి. పూర్వం అటువంటి మహాభవంతులలో ఇంగ్లాండ్ ప్రభువులు నివసించేవారు. మహారాజులు, ప్రభువులు ఇంగ్లాండ్లో ఉండేవాళ్ళు. వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వాటిల్లో నివసించే వాళ్ళంట. అలాంటి పెద్ద ఇళ్ళు ఎక్కడున్నాయంటే మహా అరణ్యం లాగా ఉండే అటువంటి ఒక పెద్ద పార్క్లో ఆ ఇళ్ళు ఉన్నాయంట. నడవాల్సిన అవసరం లేకుండానే అలా సాగిపోయాము. చాలా చోట్ల ఆరుబయట గుంపులుగా చేరి ఉన్నారు. ఒక గుంపు దగ్గరికి వెళ్ళాము మేము. అక్కడ దాదాపు ఒక 100 మంది గుమికూడి ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ ఒక చిత్రకారుని పెయింటింగ్ వేయటాన్ని గమనిస్తున్నారు. 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న ఒక క్యాన్వాస్ మీద అతను పెయింటింగ్ వేస్తున్నాడు. వీళ్ళు అలా వెళ్తూ ఉంటే ఒక పెద్ద గుంపు కనిపించటం. వాళ్ళందరూ ఏం చూస్తున్నారని చూస్తే ఒక అతను 50 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉన్న క్యాన్వాయ్ మీద ఒక బొమ్మ గీస్తున్నాడంట. అక్కడ చేరిన వాళ్ళు అతను వేస్తుంటే సంభ్రమంగా చూస్తూ ఉన్నారు. మేము వచ్చి తమతో పాటు నిలబడతామని వాళ్ళెవరు గమనించట్లేదు. ఆ చిత్రకారుడు బ్రష్లను ఉపయోగించటం లేదు. చేపలు పట్టే కర్ర లాంటి పొడవాంటి కర్ర అతని చేతిలో ఉంది. ఆ కర్రతో అతను ఆ క్యాన్వాస్ మీద ఎక్కడ తాకితే అక్కడ బొమ్మ ప్రత్యక్షమవుతుంది. మొదట ఒక అస్పష్టమైన అంచులు, ఆ తర్వాత లోపలి వివరాలు ఏర్పడుతున్నాయి. అతను అలా పెయింటింగ్ చేస్తూ మధ్య మధ్యలో వివరిస్తున్నాడు తానేమి సృష్టిస్తున్నాడో. చూపరులకు ఏం కనపడాలనుకుంటున్నాడో దానిని స్పష్టం చేస్తున్నాడు. అతను బొమ్మ గీయటమే కాకుండా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ బొమ్మ ఏం బొమ్మ గీస్తున్నాడో కూడా చెప్తూ ఉన్నాడంట. తుడిపేయటము అన్న దానిని మించిన మాట నాకు దొరకటం లేదు. ఎందుకంటే అతను కర్రతో ఆ భాగాన్ని చూపించగాని లేదా తాకగాని అక్కడ బొమ్మ మాయమైపోతుంది. ఇక్కడ మనకులాగా రంగులు, బ్రష్లు ఏమి వాడట్లేదు ఆయన. ఒక మ్యాజిక్ స్టిక్ లాంటిది, ఒక కర్ర లాంటిది వాడి ఆ కర్ర అక్కడ ఆనిస్తే ఆ బొమ్మ అతను ఏ బొమ్మ అయితే అనుకుంటున్నాడో ఆ బొమ్మ వచ్చేస్తుంది. మళ్ళీ ఆ కర్ర ఆనిస్తే ఆ బొమ్మ మాయమైపోతుంది. అలా వేస్తున్నాడంట చిత్రాలన్నీ కూడా. ఇంతకుముందు మన మనసులోకి వచ్చిన బొమ్మ తాను అనుకున్నంత బాగా లేదని, అందులో వివరాలు సరిగ్గా లేవని వివరించాడు. అప్పుడు మళ్ళీ మనసును ఏకాగ్రతం చేసుకుంటున్నట్లున్నాడు. ఆ కర్ర పైకి కిందికి అడ్డంగా కదిలింది. మిగతా పెయింటింగులతో చక్కగా సరిపోయి అమరే విధంగా కొత్త బొమ్మను రూపుదిద్దుకుంటుంది వెంటనే. ఇంత క్రితం అతను చెప్పిన దానితో ఈ రెండవ ప్రయత్నం కూడా చేశాడు. అతను బొమ్మని సరిగ్గా రాలేదనుకోండి, ఆ కర్రతో అలా అనిపించగానే మాయమైపోతుంది అనమాట. మళ్ళీ ఇంకొక బొమ్మని తను మనసు స్థిరంగా చేసుకొని ఏకాగ్రతతో మళ్ళీ గీయటం మొదలు పెడుతున్నాడంట. ఆ పెయింటింగ్ మాట్లాడుతున్నది ఏమిటో చాలా భాగం నేను అర్థం చేసుకోలేకపోయాను. అతను ఏదో సాంకేతికాల పదాలు వాడుతున్నాడు. ఆ పదాలను మరో చిత్రకారుడు మాత్రమే అర్థం చేసుకోగలడు. ఆ చిత్రకారుడు గతంలో జన్మ తీసుకున్న ఒక మహా చిత్రకారుడని తెలిసింది. ఇప్పుడు అర్థమైంది కదా. కింద ఎప్పుడైతే చిత్రకారుడు బొమ్మలు గీసి 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 అతను మరణించినట్లయితే అక్కడ మరణించిన తర్వాత అక్కడ కూడా అతను ఏం చేస్తున్నాడు? బొమ్మలే గీస్తున్నాడు. ఎంతో అద్భుతమైన బొమ్మలు గీస్తున్నాడు. కానీ ఈ భూలోకంలో వాడినట్టు రంగులు, కుంచెలు, బ్రష్లు వాడకుండా అక్కడ ఒక స్టిక్తో, అంటే ఆ స్టిక్ అలా పెట్టి తను భావం చేస్తున్నాడు.
ఇక్కడ ఒక మంచి బొమ్మ కావాలని అతని రూపకల్పన మనసులో ఏదైతే అనుకుంటున్నాడో ఆ బొమ్మ అక్కడ చిత్రీకరించబడుతుంది అనమాట. అలా చేస్తున్నాడు బొమ్మల్ని. ఎంత అద్భుతమో కదా. అంటే ఒకటి మనం ఇక్కడ గమనించాలి, మనం ఈ లోకంలో దేని మీదైతే మనం ఇంట్రెస్ట్గా, దేన్నైతే శ్రద్ధాభక్తులతోటి మనం చేస్తూ ఉంటామో మన మరణాంతరం కూడా పైలోకంలో కూడా, అంటే పైన అంటే నిన్న చెప్పుకున్నాం, మనం పైన కాదు మన చుట్టూ ఉన్న ఈ తలాలలో కూడా మనం ఆ పనే చేస్తాము అని. ఈ స్థాయిలో అతను బ్రష్లు పెయింట్లు వాడనవసరం లేదు, కేవలం ఆలోచన మాత్రమే అతను అక్కడ పెయింటింగ్గా వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్నదే అనమాట. అతను ఏ బ్రష్లు కుంచులు ఏమీ వాడట్లేదు. ఒక్క కళ్ళు మూసుకొని ఒక బ్లూ కలర్ అనగానే ఆ బ్లూ కలర్తో అతను మనసులో ఏ చిత్రమైతే అతను భావిస్తున్నాడో ఆ చిత్రం అక్కడికి వచ్చేస్తుంది బోర్డు మీదకి. అంత అద్భుతంగా బొమ్మలు గీస్తున్నాడు. మళ్ళీ ఆ బొమ్మ బాగలేదు అనుకుంటే ఆ స్టిక్ అక్కడ ఆనించగానే అది మాయమైపోతుంది, మళ్ళీ ఇంకో బొమ్మ గీస్తున్నాడు. దీన్ని బట్టి ఈ కిందలాగా మనకి బోర్డులు ఎక్కువ అవసరం కూడా లేదు, ఒకటే బోర్డును వాడుతున్నాడు, ఒకటే క్యాన్వాయ్ మీద అన్ని బొమ్మలు కూడా గీయగలుగుతున్నాడు. అది వాళ్ళ ఆ చుట్టుపక్క ఉన్న ఆత్మస్వరూపాలను కూడా మెప్పించగలుగుతున్నాడు అనమాట. హాస్టల్ పదార్థం ద్రవ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆలోచనలకు ప్రతిస్పందిస్తుంది. ఆలోచన ఎప్పుడైతే మనం ఏదైతే మనం తలుస్తామో